షీ లీడ్స్ 2 ప్రోగ్రామ్. సో బేసిక్గా దీన్ని యునైటెడ్ నేషన్స్ ఉమెన్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే పొలిటికల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ రావాలి అన్న ఉద్దేశంతోనే షీ లీడ్స్ 2 ఇండియా ప్రోగ్రామ్ని తీసుకురావడం జరుగుతుంది. సో బేసిక్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇది ఒక 2 day వర్క్షాప్, 2 రోజుల యొక్క వర్క్షాపు. సో దీంట్లో స్పీచెస్ ఇవ్వడం ఇవన్నీ కూడా నడుస్తాయన్నమాట. సో యునైటెడ్ నేషన్స్ ఇండియా, యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ఇండియా ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో వారు షీ లీడ్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫాలోస్ ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ 2023. మనందరికీ తెలుసు 33% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫర్ ఉమెన్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్. ఇప్పుడున్నటువంటి 18th లోక్సభలో కేవలం 14% సీట్స్ మాత్రమే ఉమెన్తో ఫిల్ అయి ఉండడం జరిగింది. సో మరి ఈ షీ లీడ్స్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇనిషియేటివ్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, పర్పస్ ఏంటి అంటే పొలిటికల్ లీడర్షిప్ స్కిల్స్ ఫర్ ఉమెన్. ఓకే, వాళ్ళలో పొలిటికల్ లీడర్షిప్ సంబంధించినటువంటి ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాటిని బిల్డ్ చేయాలి. అదేవిధంగా సపోర్ట్ గ్రాస్ రూట్ లీడర్స్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 కల్లా, అదేవిధంగా ఇండియా ఏజెంట్ 2040 ఏదైతే ఉందో వాటికి సంబంధించి కన్వర్ట్స్ జెండర్ ఈక్వాలిటీ కమిట్మెంట్స్, యాక్షనబుల్ గవర్నెన్స్, బేసిక్గా అవుట్కమ్స్ని బేస్ చేసుకొని షీ లీడ్స్ ఇండియా వర్క్షాప్ని కండక్ట్ చేయబోతున్నారు. ఎన్ని డేస్ అంటే 2 days. ఓకే, 2 days చేయబోతున్నారు. మొత్తం సెలెక్టెడ్ ఫ్రమ్ 260. అదేవిధంగా అప్లికెంట్స్ వచ్చేసి 22 స్టేట్స్ నుంచి చేయడం జరుగుతుంది. సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి ఎక్స్పీరియన్స్, మోటివేషన్, ఫ్యూచర్ లీడర్షిప్ ప్లాన్స్ని బేస్ చేసుకొని ఉండడం జరుగుతుంది. సెషన్స్ విత్ ఎంపీస్, పాలసీ ఎక్స్పర్ట్స్, మీడియా స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని ఈ సెషన్ ఏదైతే ఈ 2 day వర్క్షాప్ ఏదైతే ఉందో షీ లీడ్స్ 2 ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.